సితెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. కురేనీడైన సీమోను ప్రియులరా, ఎంత ఆశ్చర్యకరమైన సంఘటన ఇది ప్రియులరా. సిలువను మోయటానికి దేవుడు అనుమతిస్తున్నాడు. ఆ సిలువ ఎలాంటిదంటే పర్సనల్ ఎఫెక్ట్ అనమాట. అది పర్సనల్గా ప్రతి ఒక్కరూ మోయాలి, ఎవరో మోస్తే కుదరదు. నీ ఇంటిలో నీ భార్య మోస్తే ఆశీర్వాదము నీకు రాదు. నీ ఇంట్లో భర్త మోస్తే ఆశీర్వాదము నీకు రాదు. ఎవరికి వారే సిలువను, తన సిలువను అన్నాడు. అందుకే బైబిల్లో ఇది ఏ సిలువ అంటే నీ సిలువ, నా సిలువ, తన సిలువ, అందరి సిలువ, ప్రతి ఒక్కరూ సిలువ మోయాలి. ఈ సిలువ దినాల్లో ప్రియులరా ప్రత్యేకమైన ఈ అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉంటే ప్రియులరా, ఇతడు పండగ చేసుకోవటానికి ఎక్కడో లిబియా దేశం నుంచి యెరూషలేము దేవాలయంకి వస్తూ ఉంటే ఆల్ ఆఫ్ ఏ సడన్గా అతన్ని అడ్డగించి తన భుజం మీద క్రీస్తు సిలువను మోపడం ఎంత ఆశ్చర్యం ప్రియులారా. సిలువను భుజంపై పెట్టారు. కొన్ని క్షణములు సీమోను ఆ సిలువను భుజం మీద మోసాడు ప్రియులారా. మోసాడు. ఒక ప్రేక్షకుడిగా వచ్చాడు. ఒక ప్రేక్షకుడిగా అతడు ఏ పర్పస్ వచ్చాడు తెలిసిన, ఒక ప్రేక్షకుడిగా వచ్చాడయా. ప్రేక్షకుడిగా వచ్చాడు. కేవలం చూసి వెళదాం, ఎవరిని ఆ యొక్క పస్కా బలి పశువును చూసి వెళదాం అనుకున్నాడు. ప్రేక్షకుడిగా వచ్చినటువంటి ఈ కురేనీయుడైన సీమోను ఒక క్రాస్ బేరర్గా మారిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రేక్షకుడిగా వచ్చినటువంటి సీమోను సిలువను మోసేవాడిగా అయిపోయాడు. సిలువను మోసేవాడిగా మారిపోయాడు. సైనికులు ఆటంకపరిచారు. సైనికులు ఆటంకపరిస్తే కంగారు పడ్డాడు. నేను చర్చికి వెళతా ఉంటే ఎవరు వీళ్ళని ఆటంకపరుస్తున్నారు? ఈ ఆటంకం దేనికో తెలిసిన ఆత్మీయ మేలు కొరకే అని గ్రహించాడు. దేవుడు కొన్నిసార్లు ఆటంకాలు పెడతాడయా. సడన్గా అన్ఎక్స్పెక్టెడ్. ఈ క్రాస్ పేరేంటో తెలిసిన, అన్ఎక్స్పెక్టెడ్ క్రాస్, అన్ఎక్స్పెక్టెడ్ బర్డన్. ఈ సిలువ ఊహించని సిలువ. కొంతమంది జీవితాల్లో ఈ సిలువ ఊహించకుండానే సిలువ వస్తుంది, అనగా శ్రమలు వస్తాయి. ఆ శ్రమలను దేవుడు మనకి ఇచ్చినటువంటి, పంపినటువంటి ఆ శ్రమలను, అన్ఎక్స్పెక్టెడ్, ఊహించని శ్రమలను నీవు దేవుని సన్నిధిలో తీసుకున్నప్పుడు ప్రియులరా, ఊహించని విధముగా అందులో నుంచి ఆశీర్వాదములు బయటకు వస్తాయి. యవనస్తుడు ఏం చేశాడు తెలిసిన, సైనికులు ఆటంకపరిస్తే కంగారు పడ్డాడు. అయ్యో ఎందుకు ఆటంకపరుస్తున్నారు? నేను మందిరానికి దేవాలయంకి వెళుతున్నాను, నేను ఈ ఆటంకం ఏంటి నాకు అనుకున్నారు. కానీ ఎందుకు ఆటంకపరిచారంటే వెంటనే అన్నారు, ఈ సిలువను మొయ్యవయా అని బలవంతము చేసిరి. బలవంతం చేసినప్పుడు అనుకున్నాడు, ఈ సిలువ దేవుడే స్వయముగా నా మీద పెడుతున్నాడేమో, ఇది ప్రభువు మోయవలసిన సిలువ. అక్కడ కనుక్కున్నాడు. వాళ్ళందరూ విచారించాడు. అతను విచారించాను. ఆ యవనస్తుడు అక్కడ జరిగినటువంటి సన్నివేశాన్ని విచారిస్తున్నాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇతడు ఒక పరిశుద్ధుడు, పాపము లేని వ్యక్తి. ఇంత పరిశుద్ధునికి ఈ శాపగ్రస్తమైన సిలువను శిక్షగా వేశారే. అది విచారించినప్పుడు ప్రియులరా, ఆ విషయాన్ని అతనికి బోధపడింది. అవును, ఇది పరిశుద్ధమైన సిలువ. ఈ సిలువను నా మీద మోపటానికే వీళ్ళు నన్ను ఆటంకపరిచారు. నా మార్గంలో వెళ్తూ ఉండగా నన్ను ఆటంకపరిచింది సిలువ కొరకే. ఈ సిలువను ఒకసారి మోసి చూద్దాం అనుకున్నాడు. ప్రియులరా, కొన్ని క్షణములు ఆ సిలువను మోసి, ఆ సిలువను ఎలాగ మోస్తున్నాడు తెలిసిన, ఆ సిలువ సీమోను భుజం మీద పెట్టినప్పుడు కొంచెము సమయము క్రీస్తు ప్రభు సేద తీర్చుకోవటం ప్రారంభించాడు ప్రియులారా. ఎందుకనగా ఆ సిలువ యాత్ర ఒక చోట ఆగిపోయే పరిస్థితి కాదది. ఆగటానికి వీల్లేదు. ఆ సిలువ యాత్ర కంటిన్యూ అవ్వాలి, కొనసాగాలి. అది బ్రేక్ పడటానికి వీల్లేదు. కనుకనే కొంచెం భుజం మార్చుకోవటానికి ఒక వ్యక్తిని చూడవలసి వచ్చింది ప్రియులారా. అక్కడ వెంటనే అతను భుజం మీదకు సిలువ మోపినప్పుడు క్రీస్తు ప్రభు ఆ నలిగిపోయినటువంటి తన భుజాన్ని ఒక్కసారి కొంచెం పైకి లేవనెత్తుకుని ప్రియులారా, ఆయన 4 అడుగులు వేస్తూ ఉండగా నేల మీద ఆ కురేనీయుడు సీమోను ఆయన క్రీస్తు ప్రభు యొక్క సిలువను ఎత్తుకుని
ముందుకు కొనసాగుతున్నాడు. ప్రయాణం కొనసాగుతా. ఆ ప్రయాణం కొనసాగుతూ ఉండగా అనుకోనటువంటి భారాన్ని ఎక్కడ మోస్తున్నాడు అతను? యేసు వెనక సిలువ మోసినటువంటి కురేనీడైన సీమోను యేసు ముందు నడుస్తున్నాడు. ఆ నడుస్తున్న యేసు ప్రభు వెనక కురేనుడి సీమోను ఆయన సిలువనే మోస్తూ ఉన్నాడు. ఆ సిలువ ఎలాంటిదంటే ఎక్కడ నడుస్తున్నాడంటే యేసు నడిచిన మార్గంలో నడుస్తున్నాడు. యేసు మోసిన సిలువ మోసాడు. యేసు నడిచిన మార్గంలో ఆ రోడ్డు నడుస్తున్నాడు. యేసు భరించిన భారమును అతడు భరించాడు. ఎంత ఆశ్చర్యకరమైన పరిస్థితి! ఒక పల్లెటూరు నుంచి వచ్చినటువంటి సామాన్యమైనటువంటి వ్యక్తి, నల్ల జాతివాడు, నల్ల జాతీయుడు. ఒక కామెంటరీలో రాస్తున్నాడు, ఒక గొప్ప దైవ సేవకుడు, అక్కడున్న వాళ్ళందరూ తెల్లవాళ్లే. సిలువ ప్రక్కన ఉన్న దూరంగా నిలబడి చూస్తున్న అందరూ తెల్లవాళ్లే, తెల్ల జాతి వాళ్ళే. చక్కని ఆకృతి, బ్రహ్మాండంగా ఉన్నారు మనుషులు, తెల్లగా, మంచి పర్సనాలిటీస్. ఇతను ఒక్కడే నల్లటివాడు. ఇతను ఒక్కడే పల్లెటూరు నుంచి వచ్చాడు. ఇతను ఒక్కడే యేసు మార్గంలో నడుస్తున్నాడు. ఇతడు ఒక్కడే క్రీస్తు మోసిన సిలువను, బరువైన సిలువను మోస్తూ ఉన్నాడు. ఇతడు ఒక్కడే యేసు భరించిన భారమును మోసి ఆ దుమ్ము మట్టి కొట్టుకుపోయినట్టు నడిచినటువంటి ఆ మార్గంలో నడుస్తూ ఆ యొక్క రక్తశక్తమైనటువంటి ఆ సిలువను భుజం మీద మోసుకుని అలాగా ముందుకు కదులుతూ ఉండగా ఒక ఆయన రాస్తున్నాడు, ఆయన శరీరము నల్లగా ఉందేమో కానీ ఆయన గుండె చాలా తెల్లగా ఉందండి. ప్రైజ్ ది లార్డ్. పై రూపము నల్లగా ఉందేమో కానీ కురేనుడి సీమోను ఆయన హృదయము తెల్లగా ఉందయా, తెల్లగా ఉంది. అక్కడ తెల్లటి వారు శరీరం అంతా తెల్లగా ఉందేమో కానీ వారి హృదయాలు నల్లగా మాడిపోయాయి. హృదయం తెల్లగా లేదు, హృదయం స్వచ్ఛముగా లేదు, హృదయంలో దేవుని ప్రేమ లేదు, హృదయంలో సిలువను మోయటానికి ఇష్టం లేదు. కానీ నల్లటివాడు సీమోను, ఆయన హృదయం అంతా తెల్లగా స్వచ్ఛముగా ఉంది, స్వచ్ఛముగా ఉంది. ప్రియులారా, ఎంత ఆశ్చర్యకరమైన సంఘటన ఇది. ప్రియులారా, చివరికి జరిగిందేంటో తెలిసిన, ఎప్పుడైతే ఈ బరువైనటువంటి సిలువను సిగ్గుపడకుండా సిలువను మోయటానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ సిగ్గుపడ్డారు. సిలువను అంటుకోవటానికి సిగ్గుపడ్డారు. ఆ సిలువ భూమి మీద పడిందంటే భూమి మీద పంట కూడా పండదేమోనని భయపడ్డారు వాళ్ళు. అందుకే సిలువను ప్రియులరా నేల మీద పడకుండా కాపాడుకున్నారు. ఆ సిలువను ఎందుకు ఈ ఈ ఈ సీమోను భుజం మీదకి పెట్టారంటే, ఈ భుజం మీద మార్చుకుంటుండగా సిలువ ఒకవేళ కింద పడిపోద్దేమో, నేల మీద పడద్దేమో, శాపగ్రస్తమైన సిలువ, సిగ్గుపడవలసినటువంటి సిలువ, ఏమాత్రము కూడా చూచి సంతోషపడనటువంటి ఈ సిలువ నేల మీద పడితే నేల శపించబడద్దేమో భయపడ్డారు అక్కడ వాళ్ళు. ఎందుకంటే అంత శాపగ్రస్తమైన సిలువ. అందుకే యవనస్తుని యొక్క భుజం మీద వేశారు, కొంచెం భుజం మార్చుకోవటానికి వీలుగా. అలాంటి పరిస్థితుల్లో ప్రియులరా, ఈ యొక్క సిలువను ఎప్పుడైతే కురేనీడైన సీమోను మోసాడో, అక్కడ మార్కు గారు ఒక అడుగు ముందుకు వేసి, ఎవరి సీమోను తెలిసిన 22వ వచనము, మార్కు సువార్త 15వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. అతడు అలెగ్జాంద్రునకును రూపునకును తండ్రి. ఈ కురేనీడైన సీమోను గురించి మరొక క్రొత్త విషయాన్ని, ఎక్స్ట్రా ఒక విషయాన్ని చెప్పుకొచ్చాడు మార్కు గారు. ఈయన ఎవరో కాదయా, ఈయన ఎవరంటే రూపునకును అలెగ్జాంద్రునకును తండ్రి. అంత మాత్రమే కాదు, అతని తల్లి. ఎవరి తల్లి? రూపు యొక్క తల్లి. వెళదామా ఒకసారి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం గనక మనం చూడగలిగితే, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి. ప్రైజ్ ది లార్డ్. ఈ రూపు ఎవరో తెలిసిన
కురేనుడైన సీమోను యొక్క కుమారుడు. ఈ రూపు అలెగ్జాండర్ చివరికి ఎలాగ అయిపోయారు, ఏ స్థితిలో ఉన్నారు తెలిసిన వీళ్ళు ఆది సంఘములలో, ఆది అపోస్తుల సంఘములలో ప్రముఖమైనటువంటి విశ్వాసులుగా, క్రీస్తు యొక్క పరిచర్యలో ప్రముఖమైన వ్యక్తులుగా, అపోస్తలుడైన పౌలు గారి యొక్క పరిచర్యలో అతి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులుగా అలెగ్జాండర్ రూపును ఏర్పాటు చేసుకుని, ఆ రూపుకు రోమీలకు రాసిన పత్రికలో ఆ ఉత్తరంలో రాస్తున్నాడు, ఈ రూపు ప్రత్యేకంగా రూపుకు వందనాలు చెప్పండియా. పౌలు గారు మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఉత్తరం రాస్తూ పత్రికలో ఆ పేరు మర్చిపోకుండా దయచేసి ఏం చేస్తారంటే, మీరు ప్రభువునందు ఏర్పరచబడ్డాడే రూపు, ఎవరైనా ప్రభు కొరకు ఏర్పాటు చేయబడ్డాడు, నాజీరు చేయబడ్డాడు, ప్రభు కొరకు ప్రత్యేకించబడ్డాడు, ఆయన స్వార్థ పరిచర్యకు ప్రత్యేకించబడ్డాడు. ఆయన ఆది అపోస్తుల కాలంలో ఆయన పరిచర్యలో ఎంతో దూరం ప్రయాణం చేసి ఎన్నో సంఘాలకు పరిచర్య చేసినటువంటి ఈ రూపును కొంచెం అడిగానని చెప్పండి, వందనాలు చెప్పండి అని. ప్రియులరా, అంతటితో ఆగలేదు. ఏమన్నాడు తెలిసిన, రూపునకు వందనములు చెప్పుడి, అతని తల్లికి వందనములు. ఆ రూపు యొక్క తల్లిని కూడా ప్రస్తావించాడు. ఏమని ప్రస్తావించాడు తెలిసిన, ఆమె నాకును తల్లి. ప్రైజ్ ది లార్డ్. ఆమె నాకును తల్లి. రూపు తల్లి ఎవరో కాదయా, ఆమె నాకును తల్లే. ఒకవేళ పరిశుద్ధుడైన పౌలు గారే రూపు యొక్క తల్లి అనగా కురేనుడైన సీమోని యొక్క భార్య అయినటువంటి తల్లి, ఆ రూపు తల్లి నాకును తల్లి అన్నాడంటే ఎంత ప్రార్థన పర్రాలు, ఎంత భక్తిని చేసింది, ఎలాంటి దేవుని సన్నిధిలో నడిచింది, ఎలాగ దేవుని సువార్తను ప్రకటించింది, ఎలాగ ఆ ఇద్దరు బిడ్డలను పెంచింది. ఎంత ఆశ్చర్యం ప్రియులారా. కురేనుడైన సీమోను గురించి 2 లైన్లు మాత్రమే, 2 వచనాలు మాత్రమే బైబిల్లో కనబడుతుంది. కానీ ప్రియులారా, ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చినటువంటి సామాన్యమైన మానవుడు ఈ రోజున క్రీస్తు యొక్క సిలువను ఎక్కడ ప్రకటించబడుతుందో ప్రపంచ దేశాల్లో, ఆయా దేశాల్లో, ఆయా పట్టణాల్లో, ఆయా దేవుని మందిరాల్లో కురేనుడైన సీమోను పేరు కూడా ప్రస్తావించబడుతుందంటే ఎలాంటి ఆశీర్వాదం పొందాడు. ఒక క్షణము క్రీస్తు యొక్క సిలువను మోసినటువంటి సీమోను తన కుటుంబం ఎంత ఆశీర్వదించబడింది, తన భార్య ఎంత ప్రార్థన పరాలుగా, ఎంత ఉదాహరణగా నిలబడింది ఆది సంఘాల్లో. ఆ పిల్లలిద్దరూ ఎంత దేవుని చేత ఏర్పాటు చేసుకున్న బిడ్డలుగా, దేవుడు సెలెక్ట్ చేసిన బిడ్డలుగా దేవుని యొక్క సన్నిధిలో ఎంత ఉన్నతమైన స్థితిలోకి ఎదిగారు. ప్రియులరా, ఇక్కడ చూస్తుంటే తన ఫ్యామిలీ అత్యధికముగా ఆశీర్వదించబడింది. ఎంత ఆశీర్వాదము చూశాడో. ఒక్క క్షణము క్రీస్తు సిలువను మోయటం వల్ల, ఒక్క క్షణము దేవుని యొక్క శ్రమల్లో పాలు పంపులు పొందినందువల్ల ఎలాంటి ఆశీర్వాదము ఆ బిడ్డల మీదకి వచ్చింది, ఎలాంటి ఆశీర్వాదము తన కుటుంబం మీదకి, తన భార్య మీదకి వచ్చింది. వారు ఆది అపోస్తుల సంఘములలో అతి ప్రాముఖ్యమైనటువంటి బిడ్డలుగా ఎదిగారు. ప్రియ దేవుడు వృధాగా పోనివ్వడమా? నువ్వు ఎప్పుడైతే సిలువను మోసావో దేవుని కుటుంబాన్ని విడిచిపెట్టడు. నువ్వు ఎప్పుడైతే సిలువ ధ్యానం చేసావో నీ ఆశీర్వాదములు ఎంత వస్తాయో చెప్పలేం. అందుకే ఈ దినాల్లో, ప్రత్యేకమైన దినాల్లో సిలువ యొక్క ధ్యానమును చేసుకోవటం ఎంత అవసరం. సహోదరి, సహోదరుడా, సిలువ ధ్యానం చేసుకుందాం. ప్రియులరా, ఒక రోజున పిల్లలకు తండ్రి చెబుతున్నాడేమో, ఏమని, అయ్యా ఒకరోజు నేను సిలువ మోసానురా. ఆ 2 పిల్లలకి చెప్తున్నాడు తండ్రి. సీమోను ఒకరోజు 2 పిల్లల్ని పిలిచి కథ చెప్తున్నాడు. ఒక కథ. ఆ కథలో ఏం చెప్తున్నాడు చూసావా? అబ్బా ఇటు రండిరా పిల్లలు, ఇటు రండి. అలెగ్జాండర్, రూపు కూర్చోండి. ఒకరోజు నేను సిలువను మోసానయ్యా. అవునా డాడీ, మీరు సిలువ మోసారా? అవును. ఒకరోజు అలాగా యెరూషలేము దేవాలయంకి వెళుతుండగా అక్కడ కొంతమంది సైనికులు నా మీద సిలువను మోపారురా. ఏం చేశారు డాడీ మీరు? మోసానయ్యా. ఎవరిదా సిలువ? ఒక గొప్ప పవిత్రమైనటువంటి వ్యక్తిది, ఆయనే యేసు ప్రభు. ఆయన సిలువ మోస్తూ ఉండగా భుజం మార్చుకోవటానికి నన్ను ఎన్నుకున్నాడయ్యా దేవుడు.
సిలువను మోయటానికి దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. ఈరోజు నువ్వు ఇష్టపడినట్లయితే నిన్ను దేవుడు ఎన్నుకుంటాడు ఆయన సిలువను మోయటానికి. సిలువను మోయటం ఎంత ఆశీర్వాదకరమైన సంఘటన. అది శాపగ్రస్తమైందేమో కానీ సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనమే కానీ రక్షించబడుచున్న మనకు అది దేవుని శక్తి. సిలువనగా శక్తి, సిలువనగా శ్రమలు అనుకుంటున్నాము కానీ ఆ శ్రమల మాటున ఒక గొప్ప శక్తి దాగి ఉంది. ఆ శక్తిని పొందుకోవాలంటే ఆ సిలువను మోయాలి నువ్వు. యవనస్తుడు మోసాడు ప్రియులారా, సిలువను చక్కగా మోసాడు. ఆ తండ్రి అంటున్నాడు, అయ్యా నేను సిలువను మోసానురా. ఎప్పుడు ఎక్కడ డాడీ? యెరూషలేము దేవాలయానికి వెళుతుండగా ఒకరోజు సైనికులు నా మీద సిలువను మోపారు, అది మోసాను. ఆ పిల్లలు అంటున్నారు, డాడీ సిలువను మోస్తే నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను, ఆ సిలువ ఎంత బరువు ఉంది? మోసాను అంటున్నారు కదా, ఎంత బరువు ఉంది? ఎందుకు వెళ్ళారు అక్కడికి? మీరు పండక్కి వెళ్ళారు నాన్న. అప్పుడు మోస్తే సిలువ ఎంత బరువు ఉంది? ఎంత బరువు ఉందంటే ఒక మనిషి యొక్క పాపము ఎంత బరువో అంత బరువు ఉంది నాన్న అన్నాడు. నా జీవితంలో నేను చేసిన పాపములు ఎంత బరువైనవో, నేను మోసినటువంటి ఆ సిలువ ఆ క్షణంలో అంత బరువుగా ఉంది. ఆ సిలువ యొక్క బరువు ఏంటో తెలిసిన? నీ పాపముల యొక్క బరువే. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా, లోక పాపములంతా బరువంతా మోసినటువంటి వ్యక్తిగా ఆ సిలువలో ఆ తండ్రి ఆ బరువును ఆయన మీద మోపినప్పుడు వాళ్ళ డాడీ అంటున్నాడు, అబ్బా అయ్యా ఆ సిలువ ఎంత బరువైందంటే నా పాపముల యొక్క బరువు ఎంత ఉందో, నేను మొయ్యలేనటువంటి బరువు నా పాపములు. ఎవరి పాపములు వారు మొయ్యలేనటువంటి బరువు, ఎవరి పాపములు వారు మొయ్యలేరు. నీ పాపములు మొయ్యలేవు కాబట్టి ఈ ఘోరమైన పాపపు బరువును ఆయన సిలువలో మోసాడు. ఆ పిల్లలతో చెప్తూ ఉంటే వాళ్ళు కంగారు పడ్డారు. అందుకేనా డాడీ మన కుటుంబం అంతా ఆశీర్వదించబడింది, అందుకే అమ్మ ఆశీర్వాదం పొందింది, ఆమె గొప్ప ప్రార్థన పురాలకు మిగిలింది, అందరి కొరకు, సంఘాల కొరకు, చివరికి ఆ దైవ సేవకుల కొరకు కూడా మొరపెట్టింది ఆమె. అందుకే పౌలు గారు అంటాడు, ఆమె నీకు మాత్రమే తల్లి కాదయా, రూపు నీ తల్లి, ఆమె నాకును తల్లి, ఆమె నాకును తల్లి. అంటే ఎంత భక్తురాలో, ఎంత ప్రార్థన పరురాలో, ఎంతగా దైవ సేవకులకు ప్రార్థన చేసిందో, ఎంత పరిచర్య కొరకు ఆది సంఘాల్లో ఉన్న పరిచర్య కొరకు ప్రార్థన చేసిందో. పౌలు గారి యొక్క స్టేట్మెంట్ చూసినప్పుడు, ప్రియులారా, అలెగ్జాండర్ రూఫ్ ఒక తల్లి అనగా కురేనీడైన సీమోని యొక్క భార్య ఎలాంటి ఆశీర్వాదం పొందింది, ఆ బిడ్డలు ఎలాంటి ఆశీర్వాదం పొందారు ప్రియులారా. అప్పుడు ఆ కుటుంబం అంతా కూడా ఒక తీర్మానం ఏం చేసుకున్నారంటే, ప్రభువా నిన్ను చూడ్డానికి బయలుదేరినటువంటి నేను, నిన్ను చూడ్డానికి మాత్రమే పరిమితం కాదయ్యా, నేను నిన్ను వెంబడిస్తాను. నేను ప్రైజ్ ది లార్డ్. కేవలము క్రీస్తును చూడడానికి వస్తున్నావా? ఒక ప్రేక్షకుడి పాత్రగా వస్తున్నావా? చాలామంది దేవుని మందిరానికి ఒక ప్రేక్షకుడిలాగా వస్తున్నారు. ఇక్కడ ఏదో చూడాలంతే, చూసి వెళ్ళిపోవటమే ప్రేక్షకుడు. చాలామంది ప్రేక్షకులు ఎక్కడ ఏది జరిగినా చూడడానికి వెళతారు. నీవు కూడా దేవుని మందిరానికి ఒక ప్రేక్షక పాత్రగా వస్తే దానివల్ల ప్రయోజనం లేదు సహోదరుడా. ఈ వాక్యం వింటున్న నీవు నిజాన్ని గ్రహించాలి. ఈ రాత్రి ఎంతకాలం ప్రేక్షకుడిగా వస్తావు? ఎంతకాలం పండగ క్రైస్తవుడిగా వస్తావు? క్రిస్మస్కి వస్తావు, మళ్ళీ కనబడవు చర్చిలో. మళ్ళీ ఈస్టర్ పండగకి వస్తావు, మళ్ళీ కనబడవు చర్చిలో. ఎప్పుడేదో ఆ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం పెడితే వస్తావు, మళ్ళీ చర్చిలో కనబడవు. అంటే నువ్వు ప్రేక్షకుడిగా మిగిలిపోతున్నావు. కురేనుడి సీమోను ప్రేక్షకుడిగా వచ్చాడు కానీ క్రీస్తుని వెంబడించడానికి మొదలుపెట్టాడు. అతడు ప్రేక్షకుడే, దానితో ఆగలేదు అతని జీవితం. అతడు చేసింది ఏంటో తెలిసిన? దేవుని వెంబడించడం ప్రారంభించాడు. తన సిలువను ఎత్తుకుని వెంబడించాడు. మామూలుగా వెంబడించలా, క్రీస్తు యొక్క సిలువను, ఆయన మోయవలసిన సిలువను తను ఎత్తుకుని ఆయనను ప్రేక్షకుడిగా కాకుండా ఒక ఫాలోయర్గా క్రీస్తును వెంబడించాడు. ప్రియులారా, నన్ను వెంబడించండి. శిష్యులు పిలిచాడు, నన్ను వెంబడించండి అయ్యా.
ఆ మృతులైన వారు మృతులు పాతి పెట్టుకునేవ్వండి, మీరు వచ్చి నన్ను వెంబడించండి, ప్లీజ్ ఫాలో మీ, నన్ను వెంబడించండి. ప్రియులారా, ఎలాంటి ఆ ఉత్తమమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు కురేనీయుడైన సీమోను ప్రియులారా. కాబట్టి ఇతని యొక్క పరిస్థితి చూస్తూ ఉంటే కొన్ని క్షణాలు దేవుని యొక్క సిలువను మోసినప్పుడు ప్రియులారా, ఇతను కలిగింది ఏంటో తెలిసిన, అతడు మోసింది కొన్ని క్షణాలే అయితే సిలువను, ఆయన పాపములను జీవితకాలం మోసాడు యేసయ్య. దేవుని యొక్క సిలువను కొన్ని క్షణములు మోస్తే నీవు నీ జీవితమును నీ పాపములను జీవితాంతం మోయగలడు యేసు ప్రభు. ఈ రాత్రి వస్తావా ప్రభు దగ్గరికి? ఆయన సిలువలో పడినటువంటి ఆ శ్రమ, ఆ మరణము ఎంత ఎంత భయంకరమైనటువంటి ఆ సిట్యుయేషన్ ప్రియులారా, అది శాపగ్రస్తమైన సిలువ. సిగ్గుపడలేదు, సిగ్గును విడిచి అన్నాడు, అవమానమును విడిచిపెట్టి అంటాడు బైబిల్లో. సిలువ అవమానమని కూడా తెలిసి ఆ అవమానకరమైనటువంటి మరణమును కోరుకొని ఆ అవమానమును ప్రక్కన పెట్టి బహాటముగా అని బైబిల్లో రాస్తాడు ప్రియులారా. బహాటముగా అనగా ఓపెన్గా, సీక్రెట్ లేదు. క్రీస్తు ప్రభు జీవితంలో ఆయన చేసినటువంటి ఆ కార్యములన్నీ కూడా ఓపెన్గా, ఎక్కడ సీక్రెసీ లేదు, ఎక్కడ దాపరికము లేదు. తెరిచిన పుస్తకం యేసు ప్రభు వారికి జీవితము తెరిచిన పుస్తకము, అంత ఓపెనే, సీక్రెట్గా చేయలేదు ప్రియులారా. కురేని సీమోను కూడా ఆ సిలువ ఎట మోసాడంటే ఓపెన్గా మోసాడు. ఇది సిగ్గుపడవలసిన సిలువ అనుకున్నాడు, కానీ ఈ సిగ్గును అవమానం ప్రక్కన పెట్టేసి దాన్ని మర్చిపోయి ఆ సిలువను ఓపెన్గా మోసాడు సీమోను. మోస్తున్నావు నీవు? కొంతమంది బైబిల్ పట్టుకోవడం కూడా సీక్రెటే. పరిశుద్ధ గ్రంథమును మోయటానికి చాలామంది దినాల్లో ఇష్టపడలేదు ప్రియులరా, సిగ్గుపడుతూ ఉన్నారు. బైబిల్ చేతిలో పట్టుకోవడానికి సిగ్గుపడుతున్నావా? క్రీస్తు ప్రభు సిలువను అవమానమును తలంచక అవమానమును ప్రక్కన పెట్టి ప్రియులరా, ఆ యొక్క అవమానకరమైనటువంటి ఆ సిలువ మీద, బ్రాను మీద వ్రేలాడటానికి ఇష్టపడ్డాడు. తండ్రికి ఇష్టమాయను, అతనిని నలుగగొట్టుట తండ్రికి ఇష్టమాయను. తండ్రికి ఇచ్చిన మాటను జవదాటకుండా, తండ్రికి ఇచ్చిన వాగ్దానమును మేరకుండా, ఆయన ఏదైతే మాట ఇచ్చాడో, దేని కొరకై ఆ తండ్రి కుమారుని భూలోకానికి పంపించాడో, ఆ సిలువ యాగమును సంపూర్ణము చేసి సమస్తము సమాప్తమైందని ఎరిగి, తండ్రి నా ఆత్మను మీ చేతికి అప్పగించుకొనుచున్నాను అని తల వంచి తన ప్రాణమును విడిచెను అని ఉంటుంది బైబిల్. ఆయన తల వంచి తన ప్రాణమును విడిచెను. ఆ విలువైన ప్రాణమును ఎవరి కొరకు విడిచాడు సహోదరుడా? నీ కొరకే, నా కొరకే. ఆ విలువైనటువంటి ప్రాణమును నీ కొరకు దారబోసిన ఆ గొప్ప కుమారుడైన క్రీస్తు సిలువను అవమానముగా తలంచలేదు. అవమానమును ప్రక్కన పెట్టి, ఆ యొక్క సిగ్గును ప్రక్కన పెట్టి బహాటముగా ఓపెన్గా అవమానాన్ని భరించినటువంటి క్రీస్తు. ఈరోజు నాకు చిన్న అవమానాన్ని భరించగలుగుతున్నావా? క్రీస్తు కొరకు చిన్న అవమానం భరించగలుగుతున్నావా? క్రీస్తు కొరకు చిన్న శ్రమను భరించగలుగుతున్నామా? ప్రభువా, నీవు సిగ్గును పక్కన పెట్టి ఇంత అవమానాన్ని నా కొరకు భరించేవే, ఈ చిన్న అవమానాన్ని భరించలేకపోతున్నానే. నీ రాజ్య వ్యాప్తి కొరకు, నీ స్వార్థ వ్యాప్తి కొరకు, దేవుని మందిరం యొక్క ప్రతిష్టత కొరకు ఒక చిన్న అవమానాన్ని కూడా నేను స్వీకరించలేకపోతున్నానే. ఎప్పుడైనా ఆలోచించావా? దేవుని మందిరానికి రావటానికి ఎంత ఆలోచిస్తున్నావు నీవు? నీ మందిరమును చూడవలనని నా ప్రాణము ఆశపడుచున్నది ప్రభువా. దేవుని మందిరానికి రావటానికి ఎన్ని సాకులు చెప్తున్నావో. ఈ యవనస్తుడు దేవుని మందిరానికి పరిగెత్తుకుంటూ వెళుతున్నాడు. యెరూషలేము అనగా దేవుని మందిరము, దాన్ని ప్రేమించేవారు వర్ధిల్లుతారు. దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నావా సహోదరి? దేవుని మందిరానికి రావటానికి ఇష్టపడట్లేదు. దేవుని మందిరానికి రావటానికి ఎన్ని సాకులు చెప్తున్నావో. నీకు తెలియని సాకులు కూడా సైతాన్ని నోటి వెంట చెప్పిస్తూ ఉంది. ప్రభు దుఃఖపడుతున్నాడు నేను చూసి. దేవుని మందిరాన్ని చులకనగా చూసేవారులారా, పరిశుద్ధ దేవుని మందిరాన్ని తృణప్రాయముగా భావించేవారులారా,
విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించకుండా ఇష్టానుసారంగా వాడుకునేటటువంటి దేవుని బిడ్డలారా, కురేనీడైన సీమోను యెరూషలేము కొరకు అలాగ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఆ మార్గంలో ఎక్కడో ఇథియోపియా, ఏ దేశం నుంచి అక్కడ ఆ యొక్క లిబియా దేశం నుంచి, నార్త్ ఆఫ్రికన్ కంట్రీస్ అవన్నీ. నల్ల జాతి వాడు, అతడు పస్కాను చూడడానికి వెళుతున్నాడు. చివరికి అతను చూసింది పస్కా పశువు తన ఎదురుగానే ఉన్నదని గ్రహించాడు. ఇతడే పస్కా పశువు, ఆ గొర్రె పిల్ల ఈయనే. ఆ వధించబడినటువంటి గొర్రెపిల్ల ఎవరో కాదు, ఈయనే, ఈ సిలువ మోస్తున్న యేసే. ఎప్పుడైతే చక్కని గ్రహింపతలోనికి వచ్చిందో ప్రియులారా, ఆ సిలువను మోయటానికి ఇష్టపడ్డాడు. ఇష్టపూర్వకముగా వేయండి, నా భుజం మీద పెట్టండి, నేను మోస్తాను సిలువను మోసాడు ప్రియులారా. సిలువను మోసిన తర్వాత తన కుటుంబం ఎంత ఆశీర్వదించబడింది. తన పాపములన్నీ ఆ సిలువ మీద భరించేశాడు దేవుడు. తనకి శాంతి సమాధానం ఇచ్చాడు. తన దేని నిమిత్తమై పరిగెత్తుకుంటూ వచ్చాడు అక్కడి నుంచి. తన జీవితానికి ఒక పరమార్థం దొరికింది. కేవలము ఒక ప్రేక్షకుడిగా వచ్చినటువంటి ఈ సీమోను క్రీస్తును వెంబడించేటటువంటి ఒక శిష్యుడిగా, ఏ శిష్యుడిగా? నిజమైన శిష్యుడిగా. ఏ శిష్యుడిగా? తను స్వయముగా తన కళ్ళతో చూసినటువంటి సీమోను, ప్రత్యక్షంగా ఆయన యొక్క సిలువను మోసినటువంటి సీమోను. ఎవరు సిలువను మోయలేదు. అక్కడ శిష్యులు కూడా ఎక్కడ సిలువను మోసినట్టుగా ఎక్కడ కనబడటం లేదు. కానీ యవనస్తుడికి ఎంత గొప్ప అవకాశం దొరికిందంటే, ప్రత్యక్షముగా క్రీస్తు మోయుచున్న సిలువను మోయటానికి ఒక గొప్ప అవకాశం దొరికింది సీమోనుకి. ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు, నీవు ఆ సిలువను మోయగలవా? ప్రభువా, ఈ సిలువ నాకు కావాలయా, ఈ సిలువ లేనిదే నా జీవితానికి విలువ లేదు ప్రభువా, సిలువే నా శరణ్యము తండ్రి, ఈ సిలువ మార్గములో నన్ను కూడా నడిపించాయా, ఈ సిలువ లేకపోతే నా కుటుంబానికి విలువ లేదు, ఈ సిలువ లేకపోతే నా సంఘానికి విలువ లేదు, ఈ సిలువ ఒక్కటే నా జీవితాన్ని మార్చగలిగింది, ఈ సిలువ ఒక్కటే కురేనుడి సీమోను యొక్క కుటుంబాన్ని మార్చగలిగింది, తన కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వచ్చింది. అడ్రస్ లేనటువంటి యవనస్తుడు, ఎక్కడో పల్లెటూరులో పుట్టి పెరిగిన యవనస్తుడు ఈ రోజున క్రీస్తు యొక్క సిలువను మోయటానికి సిద్ధపడ్డాడే. ప్రభువా, నాకు అవకాశం దయచేయి, రాత్రి నేను కూడా సిలువను మోస్తాను ప్రభువా. ఈ సిలువ విలువ నాకు ఇంతకాలం తెలియలేదు. సిలువ అంటే ఒక కేవలం ఆభరణం అనుకున్నాను నేను. ఎక్కడో మెడలో వేసుకునేదో, ఎక్కడో ఇంటి పైన వేసుకునేదో ఒక ఆభరణము, లేక ఒక 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 సింబల్ అనుకున్నాను ప్రభువా ఇది సిలువ అంటే. ఈ సిలువ యొక్క విలువ రాత్రి నాకు తెలిసింది. ఈ సిలువను విడిచిపెట్టను ప్రభువా, నేను కూడా మోస్తాను, నా సిలువను నేను మోస్తాను. సిలువ మోయటానికి నీవు మాకు అలౌ చేసావు, అవకాశం ఇచ్చావు ప్రభువా. ఆ విలువైన సిలువని రాత్రి నేను మోయటానికి సిద్ధపడుతున్నాను ప్రభువా, నాకు సహాయం చేయమని నీవున్న చోట నీవు ప్రార్థన చేసుకోగలిగితే నీ కొరకు తమ్ముడా నేను ప్రార్థన చేయటానికి పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు ప్రభువా. ఈ సెలవు దినాల్లో క్రైస్తవ సంఘాలు, ప్రపంచ క్రైస్తవ సంఘాల్లో అనేక మంది సిలువ ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. సిలువ యొక్క విలువను గ్రహిస్తున్నారు. సిలువనగా శాపగ్రస్తమైందే కానీ, మ్రాను మీద వేలాడువాడు శాపగ్రస్తుడే అని రాయబడి ఉంది. కానీ ఆ సిలువ రక్షించుచున్నటువంటి మాకు అది దేవుని శక్తిగా కనబడతా ఉంది. అలాంటి శక్తిని రాత్రి ప్రభువా బిడ్డలు పొందుకోవడానికి ఆశపడుతున్నారు. కురేనుడైన సీమోను కొన్ని క్షణములు ప్రభువా మీరు మోయవలసిన సిలువను అతను మోసాడు. ఆ సిలువను మోసిన తర్వాత తన కుటుంబం ఎంతగా ఆశీర్వదించబడింది. వారి బిడ్డలు దేవుని సంఘాన్ని కట్టే గొప్ప దైవజనులుగా మారిపోయారు. తన భార్య గొప్ప ప్రార్థన పరురాలుగా, దైవ సేవకుల కొరకు ప్రార్థించే తల్లిగా నిలబెట్టావు. ఇదిగో ఈ ప్రార్థన చేస్తున్న బిడ్డలు లేచి నిలబడ్డారు. కొంతమంది వారందరూ ప్రభువా ఈ వాక్యం విన్నారు, ఆ వాక్యాన్ని హృదయంలో దాచుకున్నారు. ప్రభువా ఆ వాక్యానుసారముగా వారు ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రార్థన ఆలకించండి.
వారి అవసరతలన్నీ మీరు తీర్చండి. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసు దయచేయండి. ఎందుకనగా మా పాప భారమంతా సిలువలో మోసేసావు. మా హృదయాన్ని తేలిక చేయటానికి, మా పాపములు పరిహరించటానికి ఆ విలువైనటువంటి సిలువను మోసావు. ఆ సిలువను ఇప్పుడు మేము కూడా మోయటానికి మాకు సహాయం దయచేయండి. ముందుగా సిలువను ఎత్తుకొని మీ శిష్యుడిగా మారే కృప మా అందరికీ దయచేయండి. వాక్యం ఎవరైతే విన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలు తీర్చండి. వారి శారీరక అవసరతలు, ఆత్మీయ అవసరతలు, కుటుంబ అవసరతలు, ఆర్థిక అవసరతలు అన్నిటిని కూడా మీరు తీర్చి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మంచి వర్తమానాలు మీరు వింటున్నారు. మెర్సీ ప్రార్థన మందిరం నుండి వెలువడేటటువంటి ఈ విలువైన వర్తమానాలను మీరు విని ఆత్మీయంగా మేలు పొందుతున్నారని విశ్వసిస్తున్నాను. అనేకులు ఈ వర్తమానాలు విని ఫోన్ ద్వారా మాకు తెలియపరుస్తున్నారు. వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియపరుస్తున్నారు. వారు ఆత్మీయంగా మేలు పొందుతున్న విధానాన్ని కూడా వారు ఫోన్ కాల్స్ ద్వారా నాతో నేరుగా మాట్లాడుతున్నారు. ప్రియులారా, మీలో ఎవరైనా మమ్మలను సంప్రదించాలని ఆశపడినట్లయితే మా అడ్రస్ ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2, డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మా అడ్రస్ మరొకసారి, పాస్టర్ రెవరెండ్ డాక్టర్ కేజే విక్టర్ పాల్, మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2, డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మమ్మలను సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9398632944, 9398632944 మరియు 9398929262. దయచేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.